ఆయన ఏమి చేయరు, లాస్ట్ మినిట్లో వస్తారు, అంటారు, పేరు కొట్టేస్తాడు ఆయన. నీ అమ్మ బండ్లన్న ఇస్ బ్యాక్. నిన్న లిటిల్ ఆర్ట్స్ ఈవెంట్ కి వచ్చి రచ్చ రచ్చ లేపాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక ఫ్యాక్ట్, ఒక బాంబు. అసలు అల్లు అరవింద్ గారిని ఆయన ముందే వేసుకున్నాడు చూడు, అది హైలైట్. ప్రొడ్యూసర్స్, ఈటీవీ వాళ్ళు, బన్నీవాస్ గారు ఇంత కష్టపడితే అరవింద్ గారిది ఈ సినిమా అంటున్నారని ఆయన ఏమీ చేయరు, వస్తారు అంటారు, లాస్ట్ మీట్ లో పేరు కొట్టేస్తారని. అరవింద్ గారు మీ షర్ట్ నలగదు, మీ హెయిర్ స్టైల్ మారదు, కానీ మీకు డబ్బులు వస్తాయి, అది మీ అదృష్టం అని అల్లాడిచ్చాడు. పాపం బన్నీవాస్ గారు అయితే అనవసరంగా పిలిచారా ఈయన్ని అన్నట్టు పెట్టాడు ఫేస్. నెక్స్ట్ మౌలికి కరెక్ట్ గా ఏం చెప్పాలో అది నిర్మోహమాటంగా, ఇదంతా ఫేకు, ఇండస్ట్రీని నమ్మకు, ఈ ఈవెంట్లు, సెలబ్రిటీల ట్వీట్లు, రౌడీ షర్ట్లు ఇవన్నీ టెంపరీ, ఇంకో ఫ్రైడే ఇంకో మౌలి వస్తాడు, సో రియాలిటీలో ఉండని భలే చెప్పాడు. సరే అని ఇవాళ పొద్దున్న లేచి చూస్తే ట్వీట్ వేసాడు, అల్లు అరవింద్ గారు అంటే నాకు చాలా ఇష్టం, అది ఇది అని. ఈయన అసలు ఎవరి ఊహలకి అందడు బండ్లన్న. వస్తాడు, వైరల్ అవుతాడు, మాయమవుతాడు.